హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేర్ ఆఫ్ కెనడా. కెనడాలో స్నో స్టామ్ అని లాస్ట్ టైం ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. సో 2 days కంటిన్యూగా స్నోఫాల్ ఉండే. మరి ఇంకెందుకు లేట్, ఈ వీడియో చూస్తూ మీరు కూడా మాతో ఈ 2 days స్నో స్టామ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఫస్ట్ డే స్నో పడిన తర్వాత మార్నింగ్ చూడగానే విండోస్కి ఈ లెవెల్ వరకు స్నో పడింది. అండ్ డోర్ తీసి బయటికి వెళ్తుంటే స్టెప్స్ కంప్లీట్గా స్నోతో ఫిల్ అయిపోయి ఉన్నాయి. చూడండి, స్టెప్స్ కంప్లీట్గా స్నోతో ఎలా కవర్ అయిపోయాయో. వింటర్ షూస్ వేసుకున్నా కూడా స్టెప్స్ పై నుండి నడుస్తుంటే స్కిడ్ అవుతుంది. వీడియోలో స్నో ఏ హైట్ వరకు పడిందనేది సరిగ్గా కనిపించడం లేదు, బట్ ఇక్కడ స్టెప్ పెట్టి చూపెడతాను, ఎంత డెప్త్గా ఉందో మీకే తెలుస్తుంది. 2 days స్నో స్టామ్ ఉంటే ఫస్ట్ డేనే కాదు 1 nightలోనే ఇంత స్నో పైలపై ఉందంటే ఇంకా నెక్స్ట్ 2 daysలో ఎంత స్నో ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ప్రెజెంట్ అయితే స్నో పడడం ఆగింది, బట్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో స్నో పడుతుందని వెదర్ రిపోర్ట్లో ఉంది. స్నో ఎక్కువగా ఉంటే ఒకేసారి స్నో షెవెలింగ్ చేయడం కష్టం. సో స్నో స్టార్ట్ అయ్యే ముందే కొంచెం స్నో షెవెలింగ్ చేసుకుంటే తర్వాత ఈజీగా ఉంటుందని ఇప్పుడైతే స్నో షెవెలింగ్ చేస్తున్నాం. నిన్న షార్ట్ వీడియోస్ చూసుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనం డ్రైవే అండ్ వాక్వేని ఎందుకు క్లీన్ చేస్తున్నామో. వాక్వే అయితే కంపల్సరీ స్నో షెవెలింగ్ చేయాలి, లేదంటే ఫైన్ పడుతుంది. సో అందరూ ఎర్లీగానే స్నో షెవెలింగ్ చేసేస్తారు. చూడండి, మేము స్టార్ట్ చేసే ముందే అందరూ చేసేశారు కూడా. స్నో షెవెలింగ్ చూడ్డానికి చాలా సింపుల్గా కనిపించినా ఇది చాలా కష్టమైన పని. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ అవసరం. కొందరు స్నో బ్లోవర్స్తో కూడా స్నో క్లియర్ చేస్తారు. ఇలా అయితే చాలా ఈజీగా పని అయిపోతుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా అవసరం లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు స్నో బ్లోవర్తో స్నోని ఎలా క్లియర్ చేస్తున్నారో. స్నో షెవెలింగ్ చేస్తున్నప్పుడు మనం స్నోని ప్రతిసారి స్కూప్ చేసి పక్కన వేస్తున్నాము, కానీ స్నో బ్లోవర్ యూజ్ చేస్తున్నప్పుడు జస్ట్ యాంగిల్ సెట్ చేస్తే చాలు, అదే పక్కన వేస్తుంది. ఇక్కడ వెదర్ ఎలా ఉన్నా కూడా డాగ్స్ని మాత్రం వాకింగ్కి ఖచ్చితంగా తీసుకెళ్తారు. వింటర్ కాబట్టి చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తారు, కానీ వింటర్ అయిపోయిందంటే పిల్లల కంటే ఎక్కువ డాగ్సే పార్క్లో కనిపిస్తాయి. వాక్వే అండ్ డ్రైవేలో స్నో మనం క్లియర్ చేస్తే రోడ్స్ పైన గవర్నమెంట్ వెహికల్ వచ్చి క్లియర్ చేస్తుంది. వింటర్ మెయింటెనెన్స్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పని ఏదైనా ఉందంటే అది స్నో క్లియర్ చేయడమే. స్నో ఇలా చూడ్డానికి చాలా బాగున్నా కూడా ఇది చాలా డేంజరస్. ఈ వింటర్ టైంలో రోడ్స్ పైన స్నో ఉండడం వలన యాక్సిడెంట్స్ చాలా అవుతుంటాయి. ఈ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడానికే గవర్నమెంట్ వెహికల్స్ కంటిన్యూస్గా స్నో క్లీన్ చేస్తూనే ఉంటాయి. ఇలా చిన్న చిన్న రోడ్స్ నుండి హైవేస్ వరకు కంటిన్యూగా స్నో క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇలా స్నో పడిన తర్వాత స్నో క్లియర్ చేయడమే కాదు, స్నో పడే ముందు కూడా సాల్ట్ స్ప్రెడ్ చేయడానికి గవర్నమెంట్ వెహికల్స్ వస్తాయి. ఇలా సాల్ట్ స్ప్రెడ్ చేయడం వలన స్నో త్వరగా ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కానీ ఇలా స్నో క్లియర్ చేస్తున్నప్పుడు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మనం కష్టపడి క్లియర్ చేసుకున్న డ్రైవేస్ ఇలా స్నోతో ఫిల్ అవుతాయి. ఏదైనా మన సేఫ్టీ కోసం గవర్నమెంట్ అయితే చాలా ఎఫర్ట్స్ పెడుతుంది. రూఫ్ పైన చూడండి, స్నో మెల్ట్ అయి ఐస్ ఎలా ఫామ్ అయిందో. స్నో మెల్ట్ అయి వాటర్ కింద పడే లోపే బయట టెంపరేచర్ చల్లగా ఉండడం వలన ఇలా ఐస్ ఫామ్ అయింది. ఇవి చూడ్డానికి బాగున్నా కూడా చాలా డేంజరస్. డే 1 ఎలా ఉందో చూసాం కదా, డే 2 ఎలా ఉందో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. స్నో స్టామ్లో బయటికి వెళ్ళి మరీ వీడియో తీసాం. ఈ వీడియో కంటే ఆ వీడియో ఇంకా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కేర్ ఆఫ్ కెనడాలో.